హాయ్ హలో అందరికీ నమస్తే. 2025 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ అయిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందండి. మనకి ఫిజికల్ అయితే ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 12 వరకు మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది డౌట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 5 km రన్నింగ్తో పాటు ఇంకేమైనా ఫిజికల్ ఎఫిషియన్సీ ఏమైనా ఉంటుందా, ఫిజికల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా అని అడగడం అయితే జరుగుతుంది. అమ్మాయిలకు వచ్చేసి 1.6 km రన్నింగ్ మాత్రమే ఉంటుందండి. అబ్బాయిలకి 5 km రన్నింగ్ మాత్రమే ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండడం అయితే ఉండదు. కేవలం మీకు హైట్ చెక్ చేస్తారు, మీ వెయిట్ చెక్ చేస్తారు, మీ చెస్ట్ని చెక్ చేస్తారు. మ్యాండటరీగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. అబ్బాయిలు వచ్చేసి 170 cm హైట్ ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే, ఓబీసీ ఎస్సీ వాళ్ళైతే చెస్ట్ వచ్చేసి 80 to 85 cm చెస్ట్ ఇంప్రూవ్ ఉండాలి. అండ్ తర్వాత వెయిట్ వచ్చేసి దానికి తగ్గట్టు వెయిట్ కూడా లిమిట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మీ హైట్కి ఆధారంగా వెయిట్ని కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఫిజికల్కి ఈ 5 km రన్నింగ్కి ఏమన్నా మెరిట్ ఉంటుందా అని కొంతమంది అడగడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి మెరిట్ కూడా ఉండదండి. కేవలం మీరు 24 minutesలో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు 21 minutesలో కంప్లీట్ చేసినా, లేదా 18 minutesలో కంప్లీట్ చేసినా, లేదా 24 minutesలో కంప్లీట్ చేసినా సరే మీరందరూ పాస్ అయిన వాళ్ళే. మీకు ఎటువంటి మెరిట్ లిస్టు కూడా ఉండదు. ఎటువంటి ఫిజికల్కి మెరిట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరగదు. మీకున్న మార్క్స్ బట్టి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిపెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఇండియన్ ఆర్మీ స్టేట్ కానిస్టేబుల్ లాగా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అయితే ఫిజికల్కి మార్క్స్ అయితే కలవడం అయితే జరగదు. అమ్మాయిలకు వచ్చేసి 1.6 km రన్నింగ్ 8.5 minutesలో మనకి కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సేమ్ అమ్మాయిలకి కూడా ఎటువంటి మెరిట్ లిస్ట్ అనేది ఫిజికల్లో అయితే కండక్ట్ చేయడం అయితే ఉండదు, జరగదు కూడా. కేవలం మీరు 1.6 km రన్నింగ్ 8.5 minutesలో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు 6 minutesలో కంప్లీట్ చేయండి, 7 minutesలో కంప్లీట్ చేయండి, 8.5 minutesలో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అమ్మాయిలకి నన్ను అడిగితే చాలా వరకు 1.6 km 8.5 minutes అనేది చాలా ఎక్కువ టైము. మీరు అలా ఓవరాల్గా ఒక సాంగ్ను మైండ్లో పెట్టుకుని అలా నెమ్మదిగా స్లో వాక్ చేసుకున్నా సరే సరిపోతుంది. లాస్ట్ ఒక 600 meters కొంచెం స్పీడ్గా రన్ చేస్తే సరిపోతుంది. మీరు ఎటువంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు మాత్రం 5 km రన్నింగ్ అనేది ఒక టైమింగ్ అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా మనకి పోస్టులు కూడా ఇంక్రీజ్ చేయడం వల్ల 53,560 వేకెన్సీస్ అయితే మనకు ఓవరాల్గా ఇవ్వడం అయితే జరిగిందండి, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి. మీకు ఈ ఫిజికల్ అనేది కంప్లీట్ అయిపోతే ఈ 53,560 వేకెన్సీలో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఆ రోజు మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు ఒక ఫోర్స్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, ఇలా అస్సాం రైఫిల్స్, ఈ ఫోర్సెస్లో మీకు ఏదో ఒక జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కట్ ఆఫ్ ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందా అని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సి సిపిఓ ఉందంటే అది ఓవరాల్ కట్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అలా కాదండి. స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. అది కూడా నక్సల్ డిస్టికా, జనరల్ డిస్టికా, అలా డివైడ్ చేసి మన ఏరియా మీద బట్టి, మన క్యాస్ట్ బట్టి, మన రిజర్వేషన్ బట్టి మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఓవరాల్ మెరిట్ లిస్ట్ అయితే మాత్రం ఓవరాల్గా అయితే ఏమి ఉండదు. మీ స్టేట్ వైజు, మీ డిస్టిక్ వైజే ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చే మార్క్స్ 80 marks, 70 marks, లేదంటే 120 marks, 110 marks. అదే నార్త్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి మినిమం 135 marks అబవ్ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళతో పోల్చుకుంటే మనకు మార్క్స్ అనేది కొంచెం తక్కువగా ఉండడం వల్ల మన స్టేట్ వైజే మనకి ఇన్ని పోస్టులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ పోస్టులు బట్టి మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే 3,94,000 క్యాండిడేట్స్ అయితే సిబిఈ ఎగ్జామ్ని అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. వీళ్ళందరికీ రేపు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అమ్మో, 3,94,000 మంది ఉన్నారు, వీళ్ళలో మనకు జాబ్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. మీరు అలాంటి డౌట్స్ అయితే మాత్రం ఏం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు లాస్ట్ ఇయర్ కంటే 2021తో పోల్చుకుంటే చాలా వరకు పర్లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎగ్జామ్ అనేది అన్ఫిట్ అయిపోయారు. ఎందుకంటే ఎగ్జామ్ అంత కష్టంగా వస్తుంది, ఒకప్పుడులా లేదు ఇప్పుడు.
ఈ 3,94,000 మందిలో మీరు ఖచ్చితంగా ఫిజికల్ కంప్లీట్ చేసినట్లయితే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఏదో ఒక జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నా తరపు నుంచి సోల్జర్ దుర్గా ఛానల్ తరపు నుంచి ఎవరైతే ఈ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి ఈ ఆగస్టు 20నే వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆగస్టు 20 అనే కాదు సెప్టెంబర్ 12 వరకు జరగబోతున్న ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చాలా ఈజీగా 5 km రన్నింగ్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో అమ్మాయిలు కూడా 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరగదు. కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో సర్టిఫికేట్స్ అవి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటన్న విషయం కూడా ఒక వీడియో చేద్దాం. కావాల్సినట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే అందరికీ కూడా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఫిజికల్కి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీరు. సో చూద్దాం ఎంతమంది మన వీడియోకి ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది నాకు కూడా ఒక ఐడియా అయితే రావడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. జై హింద్.